ఇక ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఈరోజు పుబ్బా నక్షత్రం వాళ్ళకు ఒక పరిహారం చెప్తాను. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఆషాఢ మాసంలో ఈ పరిహారం చేస్తే వాళ్ళకు నక్షత్ర దోషం పోతుంది. ఏం చేయాలి అంటే ఈ రోజున కనకధారా స్తోత్రం వినటం లేదా చదవడం చేయాలి. ఈరోజు కనకధారా స్తోత్రం వినండి లేదా చదవండి. పుబ్బా నక్షత్రం సింహరాశి వారు ఈ పరిహారం చేయండి. రెండోది, మీకు అష్టమ శని దోషం ఉంది. ఎందుకంటే మీనరాశిలో శని సంచారం జరుగుతోంది. అష్టమ శని దోషం ఉంది కాబట్టి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రోజు తలస్నానం చేసి 16 ప్రదక్షిణాలు చేయండి. అది ఎన్ని శనివారాలు చేయాలి? 3 శనివారాలు చేయాలి. 3 శనివారాలు తలస్నానము, 16 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామి దేవాలయంలో. పుబ్బా నక్షత్రం వాళ్ళు నేను చెప్పిన ఈ పరిహారం చేసుకోండి. చదువుకునే వాళ్ళకు చదువు, ఉద్యోగము, వ్యాపారం, లేదంటే విదేశీ యోగం, గృహయోగం, ఇలా ఎవరికి ఏ కోరిక ఉందో పుబ్బా నక్షత్రం వాళ్లకు ఆ కోరిక సిద్ధిస్తుంది.